పెద్దల సభ బరిలో దిగేందుకు గులాబీ దండు నేను సైతం అంటోంది. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ సెక్రటరీ జనరల్ కేకేను పోటీకి దించేందుకు ప్లాన్ రెడీ చేస్తోంది. సంఖ్యాబలం లేకపోయినా తనదైన వ్యూహంతో స్కెచ్ వేస్తున్నారు గులాబీ బాస్. ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు ఎత్తుల పొత్తులతో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కేశవరావు పోటీలో ఉంటే వార్ వన్ సైడేనని కేసీఆర్ ధీమాతో ఉన్నట్టు టాక్. అసెంబ్లీ ప్రస్తుత బలాబలాలతో కాంగ్రెస్ కు 3, టీడీపీకి 1 ఖాయం. 2 స్థానాలకు ఎన్నికలు తప్పనిసరి. ఒక్కో ఎంపీకి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఆయరాం గయరాంలతో కలుపుకొని కాంగ్రెస్ కు 141 మంది సభ్యుల బలముంది. ఈ లెక్కతో 3 ఎంపీ సీట్లు ఖాయం. ఇవి పోను మరో 21 మంది సభ్యుల బలం మిగులుతుంది. టీడీపీకి 74 సభ్యుల బలముంది. పెద్దల సభలో ఒక బెర్త్ కన్ఫామ్. 34 మంది ఎమ్మెల్యేలు అదనంగా ఉంటారు. రెండో ప్రాధాన్యత ఓటుతో మరో సీటు గెలుస్తామని తమ్ముళ్లు లెక్కలు వేస్తున్నారు. ఆరో సీటు ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. నేతలు అప్పుడే కూడికలు తీసివేతల్లో పడిపోయారు. పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది టీఆర్ఎస్. తెలంగాణ వాదంతో కేకేను రాజ్యసభకు పంపించేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు గులాబీ బాస్. కలిసి వచ్చే పార్టీలతో ముందస్తు మంతనాల్లో పడిపోయినట్టు టాక్. మద్దతు కోసం ఎంఐఎంతోనూ టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కు 22 సభ్యుల బలముంది. మరో 18 మంది సభ్యుల మద్దతు అవసరం. సిపిఐకి 4 సభ్యులు, బీజేపీకి 4 సభ్యులు ఉన్నారు. మజ్లిస్ కు 7 సభ్యుల బలముంది. సిపిఐ, బీజేపీ, ఎంఐఎం మద్దతిస్తే కేకే రూట్ క్లియర్. టీఆర్ఎస్ తో మరికొంతమంది కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్టు టాక్. ఎలా చూసినా కేకే పెద్దల సభకు ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు విభజన రాజకీయాల్ని ఫుల్లుగా వాడుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. కాంగ్రెస్ కు తెలంగాణలో 50 మంది సభ్యులున్నారు. ఒక్క ఎంపీకి 40 మంది సభ్యులు పోతే మరో 10 మంది ఓట్లు మిగిలిపోతాయి. అదనపు ఓట్లను కేకే ఖాతాలో వేసేందుకు స్కెచ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. కేకే మాజీ కాంగ్రెస్ నేత కావడంతో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇదే ఫార్ములాను తెలంగాణ టీడీపీ తమ్ముళ్లపై ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతోంది. పెద్దల ఎన్నికల్లో విప్ వర్కౌట్ కాదు. మరో 3 నెలల్లో పదవీకాలం కూడా ఎండ్ కావస్తోంది. తెలంగాణ వాదిగా కేకేకు ఓటేస్తే వచ్చే ఎన్నికల్లో టీవాదంతో ముందుకెళ్లవచ్చన్న ఆలోచనలో కొందరు ఎమ్మెల్యేలున్నట్టు సమాచారం. పెద్దల సభ బరిలో టీఆర్ఎస్ కు అన్ని పాజిటివ్ సిగ్నల్సే వస్తున్నాయి. మాజీ ఎంపీ అభ్యర్థిత్వం క్లియర్ అయితే పెద్దల సభలో కేకేకు బెర్త్ కన్ఫర్మ్.